పీజీఆర్ఎస్లో ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుండి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజల సంతృప్తి మేరకు అందిస్తూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, డిఆర్ఓ నరసింహులు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి పలువురు ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సర్వే అధికారి అరుణ్, తహసీల్దార్లు, సర్వేయర్లు, విఆర్ఓ తదితరులకు రెవెన్యూ సర్వే అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో ల్యాండ్ అలియనేషన్, సెక్షన్ 22A, భూముల క్రమబద్ధీకరణ, అసైన్మెంట్, ఆర్ఓఆర్, వెబ్ల్యాండ్ సమస్యలు, ఫ్రీ హోల్డ్, ఇనాం లేదా ఎస్టేట్ తదితర భూ సంబంధిత రెవెన్యూ సర్వే సమస్యలపై CCLA ఆదేశాల మేరకు రెవెన్యూ సర్వే శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, విస్తృతంగా, ఎలాంటి భూ వివాదరహితంగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడానికి రెవెన్యూ శాఖలు సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించిన నేపథ్యంలో CCLA నిర్దేశాల మేరకు ప్రస్తుతం ఉన్న జీవోలు, మార్గదర్శకాల స్థానే ఏవైనా అవసరమైన మార్పులు, చేర్పుల కోసం వర్క్షాప్ నిర్వహించి సూచనలు పంపాలని తెలిపిన నేపథ్యంలో నేడు ఈ వర్క్షాప్లో విస్తృతంగా మేధోమథనం ద్వారా పలువురిచే సూచించబడిన సూచనలు, సలహాలు తీసుకుని CCLAకు కన్సాలిడేట్ చేసి పంపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్మాండ్, సుధారాణి, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, పలువురు తహసీల్దార్లు, సంబంధిత కలెక్టరేట్ సిబ్బంది, ఆర్ఐ, విఆర్ఓలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.